The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. జమీందార్ శ్రీధర్రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు. అమ్మా సరోజ, నా పేరు నీకెలా తెలుసు? అమ్మా నేను నీ నాన్ననమ్మా, నీ నాన్నని లచ్చిని సీన్ని అమ్మేసి నేను దూరం చేస్తున్న దుర్మార్గుండి అమ్మా, దుర్మార్గుండి. బాబు బాబు మీకు దండం పెడతాను, మీ కాళ్ళు అట్టుకుంటాను. అది నా కన్న కూతురు బాబు, దాన్ని ఏం చేయకండి, వదిలేయండి బాబు, వదిలేయండి. భలే చెప్తున్నావురా. అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా, ఎవరో ఒకరు కన్న బిడ్డలే. అసలు ప్రాంతీయసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజేయడానికి. ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు బ్రాందీ. బాగా నీ బాధలన్నీ అవును నాన్న, ఎందుకు అనవసరంగా బాధపడతా? ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు. మళ్ళీ అవి గుర్తు చేసుకోకో. మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది. పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా? ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా? వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారా? కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతురుని అనుభవించడానికి ఒక వ్యభిచారిని కావడానికి పంపిస్తున్నావు నాన్న. నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అని ఈ నిజం ఈ 4 గోడల మధ్య చచ్చిపోని. ఈ నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు, అనుబంధాలకు, మమకారాలకి, మనుగడకి, సంస్కారానికి, సభ్యతకి విలువే ఉండదు. నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని గడప దాటించావు. నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే, ఏ బాధ ఉండదు. వద్దమ్మా, ఏ తండ్రికి ఎట్టాంటి తెచ్చొద్దు. ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించకపోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు. ఉందిరా, ప్రతి మాటకు అర్థం ఉంది. అర్థం వెనుక అనర్థం ఉంది, అనర్థం వెనుక వ్యర్థం ఉంది. నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది. ఎవరిన్ని గింతినా, ఎవరిన్ని రంకెలు వేసినా, శీలమని కొందరేర్చినా, నా మాటలు అశ్లీలమని విమర్శించినా, అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట, ఈ పిట్ట కోసం ఆ పిట్ట, 2 రకాల పిట్టలు నా గూటికే చేరాయి. మేమే చిరంజీవులం, మా మాటే చిరంజీవి, మా బాటే చిరంజీవి. రావే నా బిడ్డ ఒంటి మీద చెయ్యేసావా చంపేస్తాను. నా బిడ్డకు అన్యాయం చేయకురా రే, నా బిడ్డ బతు నాశనం చేయకురా. నా బిడ్డకు అన్యాయం చేయకండిరా, నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు. బాబు నా బిడ్డకు అన్యాయం జరిగిపోతుంది రక్షించు బాబు. మామయ్య బాబు సీను, నన్ను క్షమించమని అడగరా, నా బిడ్డను రక్షించరా. సరోజ్ ఎక్కడ మామయ్య చెప్పు. సరోజ, దేవ శంభో శంకర. మీ హీరోలకి ఏమీ పని ఉండదా? అసలు పని అయ్యాక రావచ్చుగా. పానకంలో పుడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇదేనా మీ పని? ఇంకేమీ పని లేదా? రబస్ చేయటానికి కాదు, రక్తి కట్టించడానికి వచ్చాను. చూస్తావా? నేను నువ్వనుకున్నంత చవట దద్దమ్మన కాదురా. అంగబలంలో రారాజుని, ఆర్థిక బలంలో మహారాజుని. చవట దద్దమ్మలారా, వాణ్ణి చెరుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి. దాని లోపలికి
వదులు బాబాయ్ వీడిని. ఆగరా, నువ్వెందుకు ఆ నీచుని చంపి నేరస్తుడు అవుతావు? ఆగు. అవును బాబు, ఈడంతా తేలిగ్గా సావటానికి వెళ్ళలేదు. జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి. వీడి గుట్టుమట్టని నాకు తెలుసు బాబు. నేనే ఇన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పొస్తాను. చిన్నోడివైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతాను. నా బిడ్డను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు బాబు. నేను చేసిన దుర్మార్గాల్ని మర్చిపోయి నా తప్పుల్ని క్షమించి నా బిడ్డని కాస్త ఆదరించు బాబు.